దేవుడు మన ప్రార్థనలకు వెంటనే సమాధానమివ్వనప్పుడు మనం నిరాశ చెందుతాం. కాని గుర్తుంచుకోండి, ఆకాశం కంటే భూమి ఎంత ఎత్తులో ఉందో దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే అంత ఉన్నతంగా ఉంటాయి. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి 3:1. ఆయన ఇచ్చే సమయం ఎప్పుడూ సరైనది. ఆలస్యమవుతుందంటే ఆయన మీకోసం ఒక గొప్ప కార్యాన్ని సిద్ధం చేస్తున్నాడని అర్థం. 2. అంతరంగిక శుద్ధి, ఇన్నర్ ప్యూరిటీ. బయట కనిపించే అందం కంటే హృదయ అంతరంగంలో ఉండే గుణం ముఖ్యం. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. 1 సమూయేలు 16:7. కోపం, అసూయ, ద్వేషం వంటివి మనల్ని లోపలి నుండి దహించివేస్తాయి. దేవుని వాక్యమనే అర్థంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మన లోపాలు సరిదిద్దుకుని పవిత్రంగా మారగలము. 3 కష్టాలలో దేవుని హస్తం, గాడ్స్ హ్యాండ్ ఇన్ హార్డ్షిప్. చీకటి లేనిదే వెలుగు విలువ తెలియదు, అలాగే కష్టాలు లేనిదే దేవుని కృప విలువ తెలియదు. శ్రమలు మనల్ని నాశనం చేయడానికి రావు, మనలోని సహనాన్ని, విశ్వాసాన్ని పరీక్షించి మనల్ని వజ్రంలా తీర్చిదిద్దడానికి వస్తాయి. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఈ ఒక్క వాక్యం చాలు ఏ కష్టాన్నైనా ఎదిరించడానికి. 4 మాట యొక్క శక్తి, పవర్ ఆఫ్ వర్డ్స్. మనం మాట్లాడే మాట ఎదుటివారిని బ్రతికించగలదు లేదా చంపగలదు. మరణజీవములు నాలుక వశము. ఎప్పుడూ ఇతరులను కించపరిచేలా కాకుండా వారిని ప్రోత్సహించేలా ప్రేమగా మాట్లాడండి. యేసు ప్రభువు ఎప్పుడూ దీనులను, రోగులను తన మాటలతోనే స్వస్థపరిచారు. మీ మాటలు కూడా ఇతరులకు ఓదార్పునివ్వాలి. 5 నిజమైన సంపద, ట్రూ వెల్త్. లోకంలో ధనమొస్తుంది, పోతుంది, కాని దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. మనుష్యుడు రొట్టెవల్ల మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. మత్తయి 4:4. ఆత్మతృప్తిలేని సంపాదన వ్యర్థం. దేవునియందు భయభక్తులు కలిగి ఉండటమే మనిషికి అసలైన ఐశ్వర్యం. 6 ఆశీర్వాదకరమైన జీవితం, బ్లెస్సెడ్ లైఫ్. మీరు ఆశీర్వదించబడాలంటే ఈ 3 సూత్రాలు పాటించండి. 1 నమ్మకం. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు నన్ను చేయి విడవడని నమ్మడం. 2 కృతజ్ఞత. మనకు ఉన్న చిన్న విషయాలకైనా దేవునికి థాంక్స్ చెప్పడం. 3 సహాయం. మనకు ఉన్నదానిలో తోటివారికి సహాయం చేయడం. ముఖ్యమైన ఆలోచన: ఒక చిన్న విత్తనం మట్టిలో నలిగిపోయినప్పుడే అది పెద్ద వృక్షంగా మారుతుంది. మీ జీవితంలో కూడా ఇప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులు మిమ్మల్నొక గొప్ప వ్యక్తిగా మార్చడానికే అని నమ్మండి. నీవు నమ్మిక ఉంచిన ఎడల దేవుని మహిమను చూతువు.